నమస్తే అండి అందరికి. మీ ముందుకి తక్కువ ధరలో మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి మెయిన్ రోడ్డుకి కేవలం ఒక 5th ప్లాట్లోనే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మంచిగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి అయితే వస్తుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. మీరు హౌస్ మొత్తం చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు హౌస్ కూడా దగ్గరుండి ఓనరు హౌస్ అయితే చూపిస్తారు. నచ్చితే ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక మీకు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని రిఫర్ చేయండి. హౌసెస్ చూస్తున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కాండి, ఇది హౌజు. ఇది వచ్చేసి మొత్తం 125 గజాలలో 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి 22.6 ఇంటూ 46.6 డైమెన్షన్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి టోటల్ 125 స్క్వేర్ యార్డ్స్ లో. అలాగే ఈ హౌస్ కి ఈశాన్య మూలలో కొంచెం ఎక్స్ట్రా ల్యాండ్ కూడా అయితే మీకు ఫ్రీగా మిగిలిపోయింది. అది బిల్డరు మనకి పూల మొక్కలు సమ్ ఏమైనా యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడేలాగా చుట్టూ గోడ కూడా కట్టేసి సపరేట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే అవుతుంది. మనకి ఈ హౌస్కి వచ్చేసి మనకి ఇంటి ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అగోండి కనిపించే ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి కేవలం ఒక 40 to 50 మీటర్స్ దూరంలోనే మెయిన్ రోడ్డు, ఆ కనిపించే మెయిన్ రోడ్ వచ్చి మనకి 40 to 50 మీటర్స్ దూరంలోనే మనకు అవైలబుల్లో ఉంది. మంచిగా మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి తక్కువ ధరలో మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. మనకి లోపలికి వెళ్ళి ఈ హౌస్ మొత్తం పూర్తిగా చూసేద్దాం రండి. మనకి ఇక్కడ ఈజీగా మనకు ఒక కార్ అయితే చాలా సింపుల్ గా అయితే పైకి ఎక్కే విధంగా మంచిగా ర్యాంప్ అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ రాగానే రైట్ సైడ్ లో మనకి వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కాండి, సైడ్ కి వచ్చేసరికి మనకి 2 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ తోటి మంచి క్వాలిటీ టేక్ తోటి అయితే డోర్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన పార్కింగ్ లో కూడా మంచిగా సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ LED లైట్స్ తోటి. అలాగే చూస్తున్నారు కాండి, మంచిగా టైల్స్ తోటి మంచిగా వాల్స్ అయితే ఫినిష్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి అయితే పార్కింగ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కాండి, ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం. ఇవ్వండి, మనకి ఇది వచ్చేసి హాల్ అండి. ఈ హాల్ కూడా చాలా అంటే చాలా రెండు సోఫా సెట్లు కూడా వేసుకోవచ్చు. మంచిగా టీవీ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి చూస్తున్నారు కాండి, పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చాలా అంటే చాలా మంచి కలర్స్ తోటి కలర్ఫుల్ గా మంచి లుక్స్ తోటి అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన చూస్తున్నారు కానీ మంచిగా ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. మంచిగా UPVC విండోస్ తో అయితే మనకి బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి రైట్ సైడ్ లో మనకు వచ్చేసరికి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కానీ మంచిగా పైన ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కానీ మొత్తం లోపలంతా గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. విత్ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సైడ్ కి ఒక వాల్ కి వచ్చేసి మంచి కలర్ పెయింటింగ్ అయితే చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ డైనింగ్ సెక్షన్ లో మంచిగా సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ ఇక్కడ మంచిగా పూజ రూమ్ కూడా డిజైన్ చేశారు. అలాగే మనకి ఇది వచ్చేసి ఇద్దరు మనుషులు అయితే ఈజీగా వర్క్ చేసుకునే విధంగా గ్రానైట్ స్టోన్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు మంచిగా విత్ సెల్ఫ్ల తోటి. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి బోర్ అవైలబుల్ లో ఉంది. మనకి అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేశారు. అలాగే మనకి అబౌవ్ 4000 లీటర్స్ కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ
సపరేట్ వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు విత్ ట్యాప్స్ తోటి. మీకు ముందు చెప్పాను కదండి, ల్యాండ్ లో కార్నర్ కి కొంచెం ఎక్స్ట్రా ల్యాండ్ అయితే ఫ్రీగా మనకి కన్స్ట్రక్షన్ చేశారు మనకి పూల మొక్కలు అవి పెట్టుకోవడానికి. కానీ ఆ ల్యాండ్ వచ్చేసి ఇదే అండి, చూస్తున్నారుగా. మంచిగా పూల మొక్కలు చెట్లు అయితే పెంచుకోవచ్చు. మంచిగా గేట్ కూడా ఇచ్చారు. మంచిగా ఇది వాస్తు ప్రకారం కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. చూసారుగా అండి, హౌస్ మొత్తం చాలా మంచిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మంచిగా డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను, ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాగే ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి నాదర్గూల్ నుంచి మల్లాపూర్కి వెళ్ళేటువంటి కుర్మలగూడ విలేజ్లో ఇందిరానగర్లో మనకి మెయిన్ రోడ్డుకి కుర్మగూడ నుంచి మన మల్లాపూర్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి కేవలం ఒక 40 to 50 మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మనకు 59 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఇక ఈ హౌస్ నుండి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం ఒక 3.5 kilometers దూరంలోనే మనకి నాదర్గుల్ బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి 5 to 6 kilometers దూరంలో బాలాపూర్ అయితే వస్తుంది. అలాగే మనకి కేవలం ఒక 11 kilometers దూరంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అవైలబుల్ లో ఉంది. అలాగే మనకి ఇక్కడ నుంచి ఎంబీఎస్ఆర్ కాలేజ్ వచ్చేసరికి కేవలం ఒక 3 kilometers దూరంలోనే ఉంటుంది. అలాగే ఈ హౌస్ నుండి మంచి హౌస్ కన్స్ట్రక్షన్స్ అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా, మంచి తక్కువ ధరలో కడుతున్నటువంటి ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ నుండి మనకు వచ్చేసి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ, అలాగే మంచిగా గ్రోత్ అవుతున్నటువంటి ఏరోస్పేస్ ఉన్నటువంటి మంచి కంపెనీలకి దగ్గరలో మనకి జస్ట్ ఒక 15 minutes జర్నీలోనే మనకి హౌస్ అయితే ఉంది. ఎంప్లాయీస్ కి అయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి ప్రైస్ లో బెస్ట్ లొకేషన్ లో అయితే ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. సో మీరు గనక ఈ హౌస్ విజిట్ చేయాలంటే ఓనర్ కి అయితే కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.